నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ నెల 4వ తేదీన రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సహా రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జూన్ నెల 4వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా సంబంధిత రిటర్నింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి టేబుల్స్ ఏర్పాటు, బ్యారికేడింగ్, సీసీటీవీ ఏర్పాట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఎన్నికల ఫలితాల డేటా నమోదు తదితర ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని కోరారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేసే సిబ్బంది ఏర్పాటుతో పాటు ఆ వివరాలను క్రాస్ చెక్ చేసే మరో బృందం నిరంతరం అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని, కౌంటింగ్ విధులకు హాజరగు సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్స్ ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలకు సులభంగా వెళ్లేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ శ్రీలత, ఒంగోలు, కొండేపి, దర్శి, కనిగిరి, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సుబ్బారెడ్డి, కుమార్, లోకేశ్వరరావు, జాన్ ఇర్విన్, నాగజ్యోతి, డాక్టర్ శ్రీలేఖ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ విశ్వేశ్వరరావు, డిటిసి సుశీల, హౌసింగ్ పీడీ పేరయ్య, ఆర్ఎండ్బి ఎస్ఈ దేవానందం, నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెటీరియల్ వచ్చింది ఈరోజు పెట్టేస్తారండి. ఈరోజు పెట్టేస్తాం. ఈరోజు ఈ సెక్షన్లో రేపట్టారు ఏజెన్సీ ఈ వ్యూలో పెట్టాలి. ఓకే, సో దట్ ఈ మీడియా సగం బ్యారికేడింగ్ అర్థం అయిపోతుంది. లోపల ఓకే, సో లోపల పెట్టేస్తారు. కరెక్ట్. బీటీగా 360 డిగ్రీలో ఈ కౌంటింగ్ ప్రాసెస్ ని కవర్ చేయమని చెప్తున్నారు. ఇట్ ఈస్ టు కవర్ యువర్ కౌంటింగ్ ప్రాసెస్. సో మీ ఇన్నర్ స్క్వేర్ ఉంటుంది కదా, ఇన్నర్ స్క్వేర్ ఒక బాక్స్ ఉంటుంది. దాట్ స్క్వేర్ షుడ్ బి 360 డిగ్రీలో కవర్ చేయాలి. సో దాంట్లో ఇన్సిడెంటల్ గా ఈ మెసేజ్ లోపల ఉంటున్న ఏజెంట్స్ కవర్ అవుతే పర్లేదు, బట్ యువర్ మోర్ మేజర్ ఫోకస్ షుడ్ బి కవరింగ్ ద కౌంటింగ్ ప్రాసెస్. ఓకే, అది ఆ పర్స్పెక్టివ్ లో మీరు పెట్టాల. మీరు పెట్టలేదంటే వాళ్ళు పెట్టేసారు, మీరు గైడ్ చేయండి. ఎవరు చేస్తున్నారు దగ్గర ఎవరైనా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టుకుని చేయాలి. ఓకే, ఈ టాబ్యులేషన్ I want all of you to do it uniform. ఇప్పుడు సబ్ కలెక్టర్ you done that ఎన్కోర్ లో చేసిన డేటా ఎంట్రీకి మన ఎక్సెల్ లో చేసిన డేటా ఎంట్రీకి పెద్ద డిఫరెన్స్ లేదు. Why should we do both the data entries? Okay, and finally you will transfer it to ఎన్కోర్. Okay, so basically that first level checking atla untundi, so it has to be done in Excel, then you will transfer it to your encode. Manaki ee political party meetings la kuda konni candidates kuda idi express chesaru. Last time konni constituencies lo ee counting process first round undane results ఆంధ్రుల అభిమాన నటుడు డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కొప్పోలు గ్రామంలో ఏర్పాటు చేసిన నాటకోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ నాటక పోటీలలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు నాటక పరిషత్ కళాకారులు పాల్గొని నాటకాలను ప్రదర్శించనున్నారు.
కొప్పోలు కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నాటక పోటీలు ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుపతి తెలిపారు. కాగా మంగళవారం రాత్రి ముందుగా జరిగిన ప్రారంభ సభలో పాల్గొన్న పలువురు ప్రసంగిస్తూ గత 6 సంవత్సరాలుగా కొప్పోలు కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటక పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు కాట్రగడ్డ రఘుపతి అధ్యక్షత వహించగా నల్లూరి వెంకటేశ్వర్లు, షేక్ రియాజ్, బొమ్మినేని రామాంజనేయులు, మండవ మురళీకృష్ణ, బొద్దులూరి ఆంజనేయులు, మురకొండ బోసుబాబు, చింతల వెంకటేశ్వర్లు ప్రసంగించారు. అనంతరం విశాఖకు చెందిన తెలుగు కళా సమితి కళాకారుడు నిశ్శబ్దమా నీ ఖరీదెంత నాటికను ప్రదర్శించారు. బుధవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం అమృతహస్తం జరుగుతున్న కథ నాటికలు ప్రదర్శితమవుతాయని నిర్వాహకులు తెలిపారు. సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమే రీ రిమ పని రమ పని సగరి మగరి దని సరి మాగరి దని సరి నీరమ మగరి నిరమ మగరి శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వర నంది రిషభమే. అట్లాగే అన్న ఎన్టీఆర్కి జోహార్లు తెలియజేసుకుంటున్నాం. ఆయన 101వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఈ నాటక కళా పరిషత్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేపట్టడానికి ముందుగా ఒక కష్టాన్ని ఒక శ్రమని చెప్పాలి. అదేంటంటే మన రఘు ఈరోజు సెలెక్ట్ చేసినటువంటి 7 నాటికలు కూడా అంటే ఇప్పుడు వేయబోతున్నారు, ఇవాళ 1, రేపు 2, ఎల్లుండి 31 వరకు వేయబోతున్నటువంటి నాటికలు అన్నీ కూడా కేవలం ఏదో అలా సెలెక్ట్ చేసినవి కాదు. 70 అతను మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరిగి వరంగల్లు అట్లాగే కాకినాడ ఇంకా తెలంగాణ హైదరాబాదు అట్లాగే అన్ని చోట్లకంతా కూడా తిరిగి 70 నాటికలు చూసి 7 నాటికలు సెలెక్ట్ చేసి ఈరోజు వేయిస్తున్నాడు. మీకు అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల మరి అలాంటి కృషి చేసిన రఘుకి మరి చప్పట్ల ద్వారా మీరు అందరూ కూడా హర్షామోదాలు తెలియజేయరా? ఇదేం చిన్న విషయమా? ఇప్పుడు ఏదో వాళ్ళు అడిగితే వేయించడం వేరు, అలా కాదు. నా ఊరి గ్రామ ప్రజలు చూసేటువంటి ప్రతి నాటికకి సమాజ పరంగా ఏదో ఒక రకమైనటువంటి సందేశం ఉండాలి, వాళ్ళకి నచ్చాలి అనేటువంటి ఆలోచించి మరీ ఇంత కష్టపడి చేసి ఈ నాటికలు వేసిన దాన్ని విజయవంతం చేయటం అనేటువంటిది మన ఊరి బాధ్యత అని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ హేమీలు ఉన్నారు ఎంతోమంది ఇక్కడ ఈ కళా పరిషత్తులో. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు పైన కొన్ని మనకు పంపించాడు ఈ ప్రపంచంలో సంగీతాన్ని. దానికి వచ్చి మన ఊరిలో మందు షాపు ఉంటే ఆ రోజు శేషాలు పగలగొట్టిన చరిత్ర ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి పుట్టినది ఏదో ఒకటి చేయాలనేది ఉంటుంది. కానీ వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలను బట్టి జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా అరుణక్క ఈరోజు మన గ్రామానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. వైశాఖ మాసం బహుళపక్షం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం శ్రీగిరి గిరి ప్రదక్షిణ భక్తులు గోవిందనామాలు పలుకుతుండగా నేత్రపర్వంగా జరిగింది. ఉదయం 6 గంటలకు శ్రీగిరి పాదపీఠం వద్ద శ్రీ బాపూజీ గోసంగం వద్ద నుండి శోభాయమానంగా అలంకరించిన రథంపై స్వామివారి ప్రతిమను కొలువుదీర్చి మంగళకర వాయిద్యాలు మ్రోగుచుండగా స్వామివారి ఉత్సవమూర్తిని గరుత్మంత, హనుమాన్, శంకుచక్ర నామాలు చేతపట్టి గోవిందనామాలు పలుకుతూ వందలాది మంది భక్తులు
శ్రీగిరి గిరి ప్రదక్షిణలు పూర్తి చేసి శ్రీగిరిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి పులకితులయ్యారు. శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యులు కార్యనిర్వహణ చేశారు. ఈ సందర్భంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ తెలుగు సంవత్సరాదిలో 2వ మాసం వైశాఖ మాసం కాగా ఆ వైశాఖ మాసాన్ని మాధవ మాసంగా కూడా పిలుస్తారని వివరించారు. అట్టి మాధవ మాసంలో శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున శ్రీవారిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదమన్నారు. శ్రీగిరి గిరి ప్రదక్షిణతో శ్రీవారి నామస్మరణతో శ్రీగిరి గిరి ప్రాంతంలో సకారాత్మక భావనలు ఆధ్యాత్మిక దీప్తి వెల్లివిరుస్తుందని తెలిపారు. ఒంగోలులోనే గిరి ప్రదక్షిణ కార్యక్రమం అరుణాచలంలో మాదిరి నిరంతరం కొనసాగేలా భక్తులందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం, ఉపాధ్యక్షులు దాసరి నారాయణరావు, సహకార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు చిలువాది బ్రహ్మయ్య, కోటి సూర్యనారాయణ, దనిశెట్టి రామునాయుడు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు మరియు శ్రీవారి భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గములో భగీరథ సెంటర్ వద్ద సగరపుత్రులు భక్తులకు పాల ప్రసాదం పంపిణీ చేశారు. వేసవి అధిక ఉష్ణోగ్రతలతో జనం విలవెల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి 6 గంటలు దాటినా జిల్లా వ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత కొనసాగుతూ ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పుల తీవ్రత కారణంగా జనం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టేందుకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలోని 21 గ్రామాల్లో మంగళవారం 40 డిగ్రీలకు పైగా నమోదవ్వగా పొన్నలూరు మండలం మాలెపాడులో అత్యధికంగా 42.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలుల తీవ్రత కారణంగా మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రస్తుతం రోహిణి కార్తె కావడంతో జూన్ మొదటి వారం వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. క్రమేణా పెరుగుతున్న ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. జిల్లా అంతటా గత వారం రోజులుగా వడగాల్పుల తీవ్రత కూడా పెరిగింది.
చిన్నారులతో పాటు వృద్ధులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. తద్వారా ఇళ్లలోనూ రాత్రివేళ ఉక్కపోతతో అవస్థలు తప్పడం లేదు. ఉదయం 10 గంటల నుండి సెగగాలి తీవ్రతకు జనసంచారం లేక ప్రధాన రహదారులు బోసిపోతున్నాయి. మరోపక్క ఏసీ, రిఫ్రిజిరేటర్, పంకాల వాడకం పెరగడంతో రోజువారీ విద్యుత్తు వినియోగం అధికమైంది. మా విలేజ్ నుంచి ఒంగోలు రావడానికి 45 కిలోమీటర్ల దూరం ఉంది. ఇప్పటి వరకు నేను 4 పాళ్ళలో స్టేయింగ్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక పుచ్చకాయ తిని వెళ్తున్నాను. నాకు ఎల్ఐసి పాలసీ ఎక్స్పైర్ డేట్ అయిపోతుంటే ఎల్ఐసి పాలసీకి ఆ బాండ్లోనే అది ఇచ్చేసి ఎల్ఐసి ఆఫీస్లో తేవాలని ఒంగోలు వచ్చున్నాను. ఇక్కడ ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఓ పుచ్చకాయ పద్ధతిని నిరసతంగా ఉండడంవల్ల ఎండ తీవ్రత గత 2 రోజుల నుంచి వాయుగుండ ప్రభావంతో చల్లంగా ఉండేదని మనం ఊహించినాము. మనం ఊహించినట్టు దానికంటే విబద్ధంగా ఉన్నటువంటి ఈ వాతావరణం 40 డిగ్రీలు ఉన్నటువంటి ప్లస్గా ఇప్పుడు ఉన్నది. ఈ యొక్క వాతావరణం చల్లబడ్డదని, అలాగే ఈశాన్య ఋతుపవనాలు త్వరగా మన రాష్ట్రాన్ని తాకి ఈ ప్రజల్ని చల్లబరుస్తాయని మేము ఆశిస్తున్నాము. నేను జనరల్గా రైతు కుటుంబాన్ని ఒక 20 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఎల్ఐసి ఆఫీసులో పని మీద వచ్చి ఇట్లా తీసుకొని పోతుంటే సత్య స్టూడియోలో అడిగితే ఇట్లా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బులెటిన్లో స్వల్ప విరామం. ఓట్ల లెక్కింపును పరిశీలించడానికి వచ్చే అభ్యర్థులు, వారి తరపు ఏజెంట్లకు సీటింగ్, బ్యారికేడ్లు, సైన్ బోర్డుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పష్టత ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రమైన ఒంగోలు శివారులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు వేసిన తాళాలు, సీలును వారు పరిశీలించారు. కౌంటింగ్ హాల్లో చేస్తున్న ఏర్పాట్లను కూడా పరిశీలించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంగణం మొత్తాన్ని సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్న కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు. కాగా భద్రతా పరంగా చేస్తున్న ఏర్పాట్లు, తనిఖీలు, పార్కింగ్ తదితర విషయాలను ఈ సందర్భంగా కలెక్టర్కు ఎస్పీ వివరించారు. పోలీసు సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఇక్కడ ఎవరు కూర్చున్నారు కూడా ఎవరు క్లోజ్ చేసి అది ఓపెన్ చేస్తారు. సో వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మంగమ రోడ్లోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సూచికంగా క్షేత్ర పాలకుడి చిత్రానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, పంచామృతాభిషేకం జరిపించారు. హనుమత్ జయంతి వరకు ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణ సేవ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్వాహకులు తెలిపారు.
ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరంలో విద్యార్థులు స్వయంగా మ్యాజిక్ షో ప్రదర్శించి ఔరా అనిపించారు. సోషల్ వర్కర్ దాసరి లక్ష్మీప్రసాద్ పర్యవేక్షణలో విద్యార్థులు మ్యాజిక్ చేసి ఔరా అనిపించారు. హాసిని, యశస్విని, అక్షర, కాత్యాయని, సాయి లక్ష్మి, వైష్ణవి మ్యాజిక్ చేశారు. పెద్ద పెద్ద మ్యూజిషియన్లు చేసే మ్యాజిక్ను అసాధారణ రీతిలో విద్యార్థులు చేసి శభాష్ అనిపించారు. చూడండి మీ అబ్బాయిలో ఉన్న దయాన్ని నేను తీసుకొచ్చాను. సాయంత్రంలో నాకు వేణు 16 ఇవ్వాలి. తెలుసా మీకు చూపించు ఓకేనా? మళ్ళొకసారి మళ్ళా చేస్తా అబ్రదబ్రా. ఓకే రైట్. క్లాస్ పెట్టండి. ఇప్పుడు పువ్వు తెప్పిస్తాను. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. క్లాస్ పెట్టండి. అబ్రకదబ్రా ఆవకాయ దబ్బ. క్లాస్ పెట్టండి. కాగితాన్ని చాక్లెట్ శుభ్రంగా వాటర్ తాగేసింది. మరి అమ్మాయి చక్కగా కడుపులో లేనటువంటి కాగితాలని తీసుకొచ్చు. గట్టి క్లాస్ పెట్టండి. గట్టిగా క్లాస్ కొట్టాలి. గట్టిగా కొట్టాలి. చికెన్ వాళ్ళకి 50 రూపాయలు ఓపెన్ చేస్తున్నాడు. అది ఆ కుండీలో వేస్తున్నాడు. ఆ కుండీలో వేసి 50 రూపాయలు దేవుడి గడికి పంపిస్తాడు. అదో దేవుడి గడికి పంపించేస్తుంది. చూడు వాచ్ నీకు వచ్చేసింది. ఈ క్యాప్ లో ఏం లేదు కదా. ఇప్పుడు నేను నీకు కాయిన్ తెప్పిస్తాను. చూపించాలి సరిగ్గా చూపించాలి. కనబడద్దు. ఏం లేదు కదా. ఇప్పుడు నేను దీంట్లో కాయిన్ తెప్పిస్తా. ఇక్కడ ఒక ఆవకాయ తప్ప చూపించాలి. దీంట్లో ఏముంది? వేసవిలో ఎండల తీవ్రతకు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పప్పులు సహా అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ధరల నియంత్రణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు.
మండు టెండలకు కూరగాయల దిగుబడులు తగ్గిపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని వ్యాపారులు చెబుతున్నారు. వేసవి కారణంగా పూత రాలిపోతుండటంతో దిగుబడులు ఆశాజనకంగా లేవు. కొన్ని చోట్ల కోతులు పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు కూరగాయల సాగుకు దూరమవుతున్నారు. పచ్చిమిర్చి ధర వింటేనే వినియోగదారులకు ఘాటు తగులుతోంది. బెండకాయలు కొనాలంటే బెంగ పట్టుకొస్తోంది. పరిస్థితి ఏమీ కొనలేం, ఏమీ తినలేం అన్న చందంగా తయారైంది. కూరగాయలు కొన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అడగడం, ఇవ్వడం పరిపాటి. ప్రస్తుతం కొత్తిమీర చిన్న కట్ట 20 రూపాయలు, పెద్దది 50 రూపాయల వరకు కొనాల్సి వస్తోంది. కరివేపాకు కావాలంటే 10 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అల్లం కేజీ 200 రూపాయలు, మునక్కడ ఒకటి 10 రూపాయల నుండి 15 రూపాయల వరకు పలుకుతోంది. నిమ్మకాయలు అధిక ధర పలుకుతుండడం గమనార్హం. కోడి మాంసం, చేపలు ధరలు సైతం పెరగడంతో మాంసాహారులు తినడం తగ్గిస్తున్నారు. కేజీ కోడి మాంసం 270 రూపాయల నుండి 300 రూపాయల వరకు ఉంటే మటన్ ధర 800 రూపాయల వరకు పలుకుతోంది. ఈ ధరలు పెరగడంతో ఎక్కువ మంది చేపలపై దృష్టి పెట్టేవారు. ఒక్కసారిగా వాటి ధరలకు రెక్కలు రావడంతో కూరగాయలపైనే ఆధారపడుతున్నారు. దీంతో కూరగాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు అదుపు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల నుండి కొనుగోలు చేసే ధరలకు వ్యాపారులు విక్రయించే వాటికి వ్యత్యాసం ఉంది. దీన్ని నివారిస్తే రైతులకు, వినియోగదారులకు లాభం చేకూరుతుంది. కూరగాయల ధరలు ఇంతగా పెరగడం గతంలో ఎప్పుడూ చూడని పరిస్థితి. ధరల్లో పెరుగుదల తప్ప తగ్గడం కనబడ్డం లేదు. పెరిగిన ధరలతో దినసరి కూలీలు, సామాన్యులు కూరగాయలను కొనలేకపోతున్నారు. నగరంలోని గద్దలకుంటపాలెం రాజా పనగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవంలో 5వ రోజు ప్రసన్నాంజనేయ స్వామివారిని 1,00,000 తమలపాకులతో అర్చనా కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాన్ని తూము వెంకట్రావు, వారి ధర్మపత్ని పద్మలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి, ఈదుపల్లి గురునాథరావు, అగరం సుబ్బారావు, ఓం శ్రీహరి, పారాయణ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. గద్దలగుంటపాలెం రాజా పనగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో జూన్ నెల 1వ తేదీన హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా ఈ నెల 24వ తేదీ నుండి స్వామివారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి రోజున స్వామివారికి సింధూరంతో అలంకరించడం జరిగింది. రెండవ రోజున శ్రీ లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మూడవ రోజున చందనంతో అలంకరించడం జరిగింది స్వామివారిని. నిన్న 4వ రోజున శ్రీ రామనామ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 5వ రోజు శ్రీ స్వామివారికి 1,00,000 తమలపాకులతో అర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక రోజున
లక్ష మల్లెలతో అర్చన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ విశేష కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహం పొందగోరుతున్నాం. 2వ తేదీన హనుమత్ జయంతి రోజున శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ తేదీన ఉత్సవమూర్తుల నగరోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 3వ తేదీన ఊంజల సేవా కార్యక్రమంతో స్వామివారి జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. గద్దలగుంటపాలెం రాజా పానగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు గత 25 సంవత్సరాల పైగా హనుమత్ జయంతి ఉత్సవాలు ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా ఆలయ కమిటీ వారు ఇదుపల్లి దశరథ రామారావు గారు, రేణుకాదేవి గారు, వారి కమిటీ సభ్యులు మరియు ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం, మహిళా బృందం కూడా ఎంతో విశేషంగా కష్టపడుతూ ప్రతి సంవత్సరం కూడా ఈ హనుమత్ జయంతి కార్యక్రమాలని ఎంతో దిగ్విజయంగా జరుపుతున్నారు. వారు మరెన్నో సంవత్సరాలు ఈ హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని చెప్పేసి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని కోరుకుంటూ భక్తులందరికీ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒంగోలు నగరం గద్దలగుంటపాలెం రాజాపానగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు లక్ష్మీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు గత జూన్ 1వ తారీఖున జరగబోయే హనుమత్ జయంతి పర్వదిన సందర్భంగా గత 24వ తారీఖు నుండి ఈ నెల 24వ తారీఖు నుండి వచ్చే నెల 3వ తారీఖు దాకా హనుమత్ జయంతి ఉత్సవాల భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ యావత్ మంది కూడా పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందగోరుచున్నాము. బిడ్డలో మరో స్వల్ప విరామం. ఒంగోలులోని కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆస్థానం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రద్యుమ్న కుమార్, రంగస్వామి అయ్యంగార్, వేద పండితులు పొదుల భాను ప్రకాశ శర్మ, శనగవరపు రవితేజ శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ఆర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాల రామారావు, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జూన్ 15 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు కోరారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని మేల్ హెల్త్ అసిస్టెంట్లు వారికి కేటాయించిన స్థానాల్లోనే పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులోని జిల్లా కార్యాలయ సమావేశ హాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన సీనియర్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ మేల్ హెల్త్ అసిస్టెంట్లు వారికి కేటాయించిన స్థానాల్లో ఉండకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నాకైతే తెలియదు, సరే గతం అయిపోయింది. ప్రతి ఒక్కరూ డీడిప్లాయిడ్ పిఎస్సికి వెళ్ళిపోవాల్సిందే, ఎక్సెప్ట్ ఎవరన్నా రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ అయ్యి అదే పిఎస్సికి గానా అలాట్ అయితే వెళ్ళండి గుడ్. లేని పక్షంలో ఎవ్వరు కూడా మదర్ పిఎస్సిలో ఉండడానికి వీల్లేదు. 30 రోజులు వెళ్ళి రీడిప్లాయిడ్ అంటే ఎక్కడైతే రీడిప్లాయ్మెంట్ ఇచ్చామో అక్కడ పోయి వర్క్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 అరన్ లీవు, చైల్డ్ కేర్ లీవు, అట్లాగే అవి రెండు కూడా అర్లీగా రావట్లా. 1వ తేదీ నుంచి లీవ్ అప్లై చేస్తారు, మాకు 5వ తారీఖు అప్లికేషన్ వస్తుంది. ఎందుకని అర్లీగా ఎందుకు పెట్టరు? ప్లాన్డే కదా. చైల్డ్ కేర్ లీవ్ అన్నా అరన్ లీవ్ అన్నా ప్లాన్డ్గా ఉంటుంది. ప్రేయర్ పర్మిషన్ తీసుకొని ద ఇండివిజువల్ హ్యాస్ టు ప్రొసీడ్ ఆన్ లీవ్. అవి రెండు ఆలస్యంగా వస్తున్నాయి. అట్లా వచ్చిన వాటిని ఈసారి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. వీ విల్ సెండ్ ద ఫైల్ బ్యాక్
తర్వాత మెడికల్ లీవ్ ఇంటిమేషన్. మెడికల్ లీవ్ అనేది సడన్గా పెడతారు, కరెక్టే. మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని కేశవ స్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో శాస్త్రోక్తంగా హనుమత్ జయంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆంజనేయ స్వామి వారిని తులసి మాలలతో సుందరంగా అలంకరించారు. దేవస్థానం ఈవో అంజనీదేవి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో అంజనీదేవి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయం లోపల ఏర్పాటు చేసిన హనుమంతుని జీవిత గాథల్ని తెలియజేసే విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు ఉప్పులూరి సత్యనారాయణ శర్మ, హనుమంతరావు జరిపించారు. స్వామివారి సేవకులు అజీజ్, ప్రతాప్, ఆంజనేయులు కార్యక్రమాల్లో పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గుర్రం కృష్ణ ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. తన తన్ను మెరగులకు సాగు బల చిన్నరతో బతికలన నిలుచు తను తన్ను మెరగులకు సాగు బల ఉన్నతి భక్తిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి సాగు బల ఉన్నతి భక్తిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి సాగు బల భక్తులు తల్లికి సాగు బల తన చరమానికి సాగు బల భక్తులు తల్లికి సాగు బల వెంకట విభువన చిన్నతన సందిత తనకు సాగు బల ఉందే వెంకట విభువన చిన్నతన సందిత తనకు సాగు బల భక్తులు తల్లికి సాగు బల తనకు. కేశవ స్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం క్షేత్ర పాలకుడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి 3 రోజుల పాటు హనుమత్ జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాలయం అర్చక స్వామి నాగార్జున ఆచార్యులు తెలిపారు. దేవస్థానం ఈవో రజనీ కుమారి ఆధ్వర్యంలో 30వ తేదీ ఉదయం 7 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సింధూరాభిషేకం, నాగవల్లి దళార్చనతో హనుమత్ జయంతి మహోత్సవాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 31వ తేదీ ఉదయం 7 గంటల నుండి పంచామృతాభిషేకం, వృష్ణవాహన పూజ, వాస్తు హోమం జరిపిస్తామన్నారు. 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు సువర్చల ఆంజనేయ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే దంపతులు దేవాలయాల్లో సంప్రదించవలసిందిగా అర్చక స్వామి నాగార్జున ఆచార్యులు కోరారు. శనివారం హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడిగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ దక్షిణముఖ ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేషంగా త్రయార్ణిక దీక్షతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు సింధూరాభిషేకము అనగా గురువారము, శుక్రవారం పూట ఉత్సవమూర్తులకి పంచామృత అభిషేకము మరియు ఊష్ట్రవాహన పూజ, హోమ కార్యక్రమాలు జరుగుతాయి. మూడో రోజు అయినటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఆ రోజు స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకము మరియు విశేషంగా సువర్చల కళ్యాణం జరుగుతుంది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. తనను తాను సంస్కరించుకున్న వ్యక్తికే ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.